మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కమలం పార్టీలో అగ్రనేత మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎంపీ ఈటల రాజేందర్ వెన్నంటే ఉండి 20 ఏళ్లుగా నడుస్తున్నా తమకు పార్టీ ఎలాంటి పదవులు దక్కడం లేదని ఆయన హుజూరాబాద్ అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ బీజేపీ నాయకులు కార్యకర్తలు తమ గోడు చెప్పుకునేందుకు ఈటల ఇంటికి వెళ్లారు. పార్టీ పదవులలో తమకు అవకాశం ఇవ్వడం లేదని, బండి సంజయ్ వర్గం తమను పట్టించుకోవడం లేదని వారు ఈటలకు ఫిర్యాదు చేశారు. రాజకీయాల్లో అబద్ధాల పునాదులపై కొందరు బ్రతుకుతున్నారని ఈటల అన్నారు. కావాలనే కొందరు తనపై సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ ఝాన్సీ. తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతల మధ్య వర్గపోరు కొనసాగుతుందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న ఈ వర్గపోరు ఇటీవల కాలంలో బహిర్గతమవుతున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆధిపత్య బోరులో భాగంగానే ఈ వర్గాల కొమ్ములాటలు జరుగుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతూ ఉంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఎపిసోడ్ నాటి నుంచి సీనియర్ నేతల్లో కొంత అసంతృప్తి ఏర్పడింది. అధ్యక్ష పదవిని ఆశించి భంగపాటుకు గురైన నేతలతో పాటు ఇతరుల్లో కూడా కొంత అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తా ఉంది. పార్టీ అధిష్టానం అందరినీ కోఆర్డినేట్ చేసుకొని అధ్యక్ష పదవి ఎంపిక చేసే విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయం పట్ల సీనియర్లు కొందరు అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. తాజాగా ఏదైతే ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్కి సంబంధించిన ఇంటర్నల్ వార్ తాజాగా బహిర్గతమైనట్లుగా కూడా కనిపిస్తోంది. హుజూరాబాద్ సంబంధించిన ఈటల రాజేందర్ అభిమానులే కావచ్చు, బీజేపీ కార్యకర్తలే కావచ్చు, ఆయన స్వయంగా కలిసి అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి ఇప్పుడు కొనసాగుతా ఉంది. ఆధిపత్య పోరులో భాగంగానే పదవుల పందేరంలో కార్యకర్తలకు, తమ అభిమానులకు, తమ వెంట నడిచే వారికి ఆ పదవులు ఇవ్వలేకపోతున్నామనే ఒక బాధలో కూడా కొందరు సీనియర్ నేతలు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. హుజూరాబాద్ సంబంధించిన వ్యవహారంలో మాత్రం అక్కడ ఈటల రాజేందర్కు సుదీర్ఘ కాలంగా అంటే 2 దశాబ్దాలుగా ఆయన వెంట నడుస్తూ ఉన్న కొందరు ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆయన స్వయంగా కలిసి బండి సంజయ్ వర్గం తమకు ప్రాధాన్యత ఇవ్వటం లేదని, పార్టీ పదవుల్లో అవకాశం ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తనపై కొందరు కావాలని కుట్రపూరితంగా సోషల్ మీడియాలో కుట్రలు చేస్తున్నారని, అటువంటి వారిపై నేను హైకమాండ్ ఫిర్యాదు చేస్తానని చెప్పేసి ఆయన అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. కడుపులో కత్తులు పెట్టుకుని బ్రతుకుతున్న వారి సంగతి కూడా తెలుస్తారని కూడా ఆయన స్పష్టంగా ఘాటుగా విమర్శించిన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి పేరు చెప్పకపోయినప్పటికీ కూడా బండి సంజయ్ని ఉద్దేశించే ఈటల రాజేందర్ మాట్లాడినట్లుగా కూడా ప్రచారం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించాలనే నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం కానీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం కూడా ఒక నిర్దిష్టమైన విధి విధానాలతో ముందుకెళ్లాలని నేతలకు, కార్యకర్తలకు ఇప్పటికే దిశ నిర్దేశాలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగటం, కార్యకర్తల అసంతృప్తి నెలకొనటం, పదవులు రావడం లేదని అసంతృప్తి క్యాడర్ ఉన్న పరిస్థితుల కారణంగా రేపు సమన్వయంగా ఒకే తాటిపై స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ప్రచారాలు ఎలా సాగుతాయనే ఒక విమర్శ కూడా, అనుమానాలు కూడా, సందేహాన్ని కూడా కొందరు పార్టీ సీనియర్ క్యాడర్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ఈ అసంతృప్తి వాదులు కలుపుకొని క్యాడర్ లో ఉన్న అసంతృప్తిని కూడా పోగొట్టి ఒకే తాటిపైకి తీసుకొచ్చి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే లక్ష్యం, ఒకే నినాదంతో ముందుకెళ్లే విధంగా కూడా ఆయన చర్యలు తీసుకోవాలని కూడా కొందరు పార్టీ సీనియర్ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ రాజేంద్ర. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో సిట్ నోటీసులు అందుకున్న ఎంపీ మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. మద్యం కేసులో తనపై అక్రమ కేసు నమోదు చేశారని మిథున్ రెడ్డి ఆరోపించారు. ఇది రాజకీయ కక్షతో పెట్టిన తప్పుడు కేసని, ఎట్టి పరిస్థితుల్లో ఇది నిలబడదని అన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఓసారి హాజరయ్యారు. విచారణ సమయంలో మిథున్ రెడ్డి లాయర్లను సిట్ అధికారులు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ.
థ్యాంక్ యూ కీర్తి. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే కక్షపూరిత చర్యలు అయితే తీసుకునే భాగంగానే ఈ రోజు అయితే ఎంపీ మిథున్ రెడ్డి పైన కూడా లిక్కర్ స్కామ్ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర ఆరా తీసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే సేకరించిన ఆధారాల మేరకు బేస్ చేసుకుని ఈ యొక్క సిట్ అధికారులకు కూడా విచారణకు హాజరు కావాలంటే కూడా తెలిపారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో రెండోసారి కూడా ఆయన విచారణకు హాజరైన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేవలం కక్షపూరిత చర్యలాగే తీసుకున్నారే కానీ ఏమాత్రం ప్రజా అభివృద్ధి పక్కన పెట్టేసి రాజకీయ కక్షతోనే ఈ యొక్క కేసులు నమోదు చేశారంటూ మిథున్ రెడ్డి కూడా పలు రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే మొత్తానికి ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో పూర్తి స్థాయి అయితే కూటమి ప్రభుత్వమే కక్షపూరిత చర్యలు తీసుకునే విధంగా అయితే చేస్తుంది. కానీ అయితే మొత్తానికి ఈ వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో చాలా వరకు అయితే ఉన్నారు. కానీ ఎంపీ మిథున్ రెడ్డి పైన A4 అనేసి కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే చూస్తున్నాం మనం అయితే లిక్కర్ స్కామ్ లో అయితే ఏదైతే ఈ యొక్క కేసు విషయంలో కూడా సిట్ అధికారులు కూడా మిథున్ రెడ్డిని కూడా రెండు సార్లు కూడా అతను హాజరయ్యారు, అతను కూడా విచారించారు. అయితే మొత్తానికి మేమైతే చేసిందంటూ ఏమీ లేదు అనేసి పూర్తి స్థాయిలో మా పైన కూటమి నాయకులే ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా అయితే చేస్తున్నారు. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పుడు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క కేసు విషయంలో పరంపరం ఎదుర్కొంటున్న అయితే ఈ యొక్క చట్టపరమైన కేసులు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క కేసులలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో మా పైన నింద వేయడం అది సరికాదంటూ కూడా మిథున్ రెడ్డి కూడా ఆరోపణలు చేశారు. అయితే మొత్తానికి వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో పూర్తి స్థాయిలో అయితే వైసీపీకి సంబంధించిన మిథున్ రెడ్డి పూర్తి బాధ్యత కూడా పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. అయితే మొత్తానికి ఎవరైతే మా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో వారు కావచ్చు, వారి అనుచరుల వర్గం కూడా పూర్తి స్థాయి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నారని కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నాయి కీర్తి. అయితే మొత్తానికి చూడాలి ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారని కూడా ఇప్పటికే సిట్ అధికారులు కూడా విచారిస్తున్న తరుణం అయితే మనం చూస్తున్నాం కీర్తి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. హైదరాబాద్లో వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం కురిసిన వర్షానికి నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లన్నీ వాగుల్ని తలపించాయి. ఫ్లైఓవర్లపై సైతం వరద ఏరులా ప్రవహించింది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి. పలు ప్రధాన రహదారుల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇక ఇవాళ కూడా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి సహా 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ చేశారు. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మరో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు హైడ్రా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. హైదరాబాద్ లో ఈ రోజు కుండపోటు వర్షాలు చెప్తారు. ప్రధానంగా హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ప్రజలు కలిసి గుర్తవుతున్నారు. ప్రధానంగా హైదరాబాద్ రంగారెడ్డి అంటే హైదరాబాద్ లో లోతట్టు ప్రాంతాలు జలమయం కనిపిస్తాయి. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడి వాహన రాకపోకలకు ఆటంకం కలిగిన పరిస్థితి. అదేవిధంగా కుండపోటు వర్షం కారణంగా ఫ్లైఓవర్స్ కూడా నీరు పారుతున్న పరిస్థితి. అంటే ఒక్కసారిగా ఆకాశానికి చిల్లుపడినట్టు వర్షం కురుస్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాలు జరుగుతుంది. అదేవిధంగా రాకపోకలకు ఇబ్బంది కలిగిన నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజలకు హెచ్చరిక ఏదైతే అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటకు రావచ్చు. వాహన ట్రాఫిక్ రద్దీగా ఉంటే కుండపోటు వర్షం కారణంగా ఇబ్బంది పడవద్దని ప్రజలకు హెచ్చరించిన పరిస్థితి. అదేవిధంగా వాతావరణ శాఖ కూడా అంటే సుమారు 30-40 కిలోమీటర్లు అంటే బీదర్గాలతో భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. అంటే ఈ 2 రోజులు కురిసిన భారీ వర్షాలకు ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా ప్రధాన నగరాల్లో ఏదైతే మ్యాన్ హోల్స్ ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంటే గతంలో పాదచారులు నడుస్తున్నప్పుడు మ్యాన్ హోల్ వెళ్ళాక అంటే నీటిలో నడుచుకుంటూ వెళ్ళి మ్యాన్ హోల్ పడి చనిపోయిన దాఖలాలు. సో ఇలాంటి పరిస్థితులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ భారీ వర్షాల కారణంగా ఎవరైతే అత్యవసర పరిస్థితులు ఏదైనా అనారోగ్య పరిస్థితులు లేదా ఆర్థిక పరిస్థితులు ఇచ్చే తప్పిస్తే తర్వాత లేదా మామూలు ఏదో బయటకు వచ్చే పరిస్థితి వద్దు అని చెప్తున్న పరిస్థితి. ఈ వర్షాల కారణంగా అంటే రేపు ఎల్లుండి కూడా మోటార్ వర్షాలు పడవచ్చు అని చెప్తా ఉన్నారు. ప్రధానంగా హైదరాబాద్, వరంగల్ పుట్టిన
భారీ వర్షాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా మరో 15 జిల్లాల్లో అంటే మోస్తరు వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తాయి. కాబట్టి వర్షాలు ఎక్కువ ఉంటుంది. ప్రధానంగా బడి పిల్లలు పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఖచ్చితంగా అయితే తల్లిదండ్రులు జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే పిల్లలు ఆటోలో వెళ్ళడం లేదా స్కూటీలో వెళ్ళడం లేదా పేరెంట్స్ తీసుకెళ్ళడం సాధారణంగా జరుగుతూ ఉంది. అలాంటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్త వహించి అంటే పాఠశాలకు వెళ్ళేదాకా కొంత జాగ్రత్త పాటించాలి. ఏదైనా ప్రమాదం చేస్తే ఇబ్బందులు అన్నట్టు కూడా అధికారులు తెలియజేసిన పరిస్థితి. మరి గతంలో కూడా చూస్తాం అంటే జంట నగరాలు ఏదైతే హైదరాబాద్ సికింద్రాబాద్ కావచ్చు పేరుకి పెద్ద నగరాలు ఎంతో అభివృద్ధి చెందాయి. అంటే ప్రపంచ పటంలో ఒక స్థానం ఉంది. అయితే ఏదైనా అకాల వర్షం లేదా ఉండకపోతే వర్షాలు చూస్తే మాత్రం హైదరాబాద్ లేదా సికింద్రాబాద్ జంట నగరాలు మిగిలిపోయే కనిపిస్తాయి. అయితే అండర్ డ్రైనేజ్ సెంటర్ లేని పక్షాన ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా యువత అంటే సామాన్య మధ్య తరగతుల్లో ప్రజలైతే పరిస్థితి అంటే ఇళ్లలోకి నీరు ప్రవేశించి దాచుకున్న ధాన్యం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇవన్నీ కూడా తడిసి ముక్కవుతున్న పరిస్థితి, వాళ్ళ జీవనానికి ఏదైనా బతుకు పెరిగి కష్టం పడుతున్న పరిస్థితి. అంటే ప్రభుత్వాలు మారుతున్నా కూడా పేదల పరిస్థితులు అయితే మారట్లేదు. ఎస్పెషల్లీ ఏదైతే ఎవరున్న ప్రాంతాల నుంచి లోతట్టు ప్రాంతాలకు వర్షం నీరు ప్రవహించి లోతట్టు ప్రాంతాల్లో మురికివాడల్లో అనేక మంది ఆ పేద మధ్యతరగతి వర్గాల వారు జీవిస్తారు. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా అందరి సిస్టమ్ అంటే పకడబందిగా చేసినట్లయితే ఈ పరిస్థితి సామాన్య జనాలకు ఇళ్ళకి నీళ్ళు వెళ్ళడం లేదా అదేవిధంగా ప్రమాదాలు జరగడం ఇట్లాంటివి నివారించేందుకు ప్రభుత్వాలు అయితే పరిష్కారం చూపాలని. ఇక తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికుల వల్లే మన నగరాలకు కేంద్రం అవార్డులు ఇచ్చాయని చంద్రబాబు అన్నారు. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మయమైపోయిందని, ప్లాస్టిక్ వల్ల భూమి కాలుష్యం అవుతోందని సీఎం చెప్పారు. తిరుపతి అనేది పవిత్రమైన పుణ్యక్షేత్రమని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం వదిలేసిన చెత్తను తొలగిస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర కావాలంటే ముందు స్వచ్ఛాంధ్ర కావాలని వ్యాఖ్యానించారు. రాజకీయాలు కలుషితమైపోయాయని, రౌడీలు రాజకీయాల్లోకొచ్చారని విమర్శించారు. ముఠా రాజకీయాలు మత కలహాలను రూపుమాపమని గుర్తు చేశారు. హింస రాజకీయాలు చేసేవారి గుండెల్లో నిద్రపోతారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. చెప్పండి నాయుడు. థ్యాంక్ యూ. ఈరోజు తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక ప్రతి నెల 3వ శనివారం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా రాష్ట్రం అంతా కూడా స్వచ్ఛాంధ్రగా ఉంటే కనుక రానున్న రోజుల్లో ఖచ్చితంగా స్వర్ణాంధ్రగా మారడం ఏమాత్రం కూడా లేట్ కాదు అంటున్న విధంగా అయితే మాత్రం సీఎం చంద్రబాబు 10 సార్లు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. గతంతో పోల్చుకున్నట్టయితే కనుక గతంతో పోల్చుకున్నట్టయితే కనుక రాష్ట్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం ద్వారా ఖచ్చితంగా మనం స్వచ్ఛాంధ్రను సాధించగలుగుతామంటే కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అదేవిధంగా 120 మైక్రాన్స్ తక్కువగా ఉన్నటువంటి దాన్ని ప్లాస్టిక్ ను వదిలివేసినట్టయితే కనుక రానున్న రోజుల్లో ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర సాధించవచ్చినట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ప్లాస్టిక్ వాడకం వల్ల అయితే మాత్రం క్యాన్సర్ కారకాలు శరీరంలో ప్రవేశించి క్యాన్సర్ కు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతుంది. తద్వారా మనం రోగాలు బారిన పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా మనం ముందుగా రోగాల బారిన పడకుండా రాష్ట్రం సుభిక్షంగా స్వర్ణాంధ్రగా ఉండాలంటే ఫస్ట్ స్వచ్ఛాంధ్రగా ఉండాలంటే కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అదే త్వరలో సచివాలయంలో ముందుగా ప్లాస్టిక్ భూతాన్ని లేకుండా చేస్తామంటూ కూడా ఆగస్టు నెల చివరిలోపుగా పూర్తిగా ప్లాస్టిక్ భూతాన్ని తరిమివేస్తూ మొత్తం రాష్ట్రం అయితే మాత్రం ఒక కొత్త నవశకానికి నాంది పలుకుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా చూసుకున్నట్టు కనుక స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తిరుపతిలో నిర్వహిస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబు కొన్ని హాట్ కామెంట్స్ చేశారంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాను ఖచ్చితంగా రాజకీయాల్లో ఏదైతే చెత్త ఉందో చెత్తనంతా కూడా ఊడ్చేస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చూసుకుంటే రాజకీయాలన్నీ కూడా కలుషితమైపోయాయని, అదేవిధంగా నేరస్తులందరూ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎవరైతే రాజకీయాల్లో నేరపూరిత కుట్ర కావచ్చు ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఏరి పారవేస్తారంటూ కూడా చెప్తున్నారు. అయితే నేరస్తులకి రాజకీయాల్లో చోట్లేదని వాళ్ళందరినీ కూడా ఏరివేసే కార్యక్రమం త్వరలోనే ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా
స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా అయితే మాత్రం చంద్రబాబు ఇటు రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చడమే కాదు, నేరస్తులను రాజకీయాల్లో లేకుండా చేస్తానంటూ కూడా చెప్పడం కూడా ఇక్కడ మనం గమనార్హంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రం ఒక మంచి ప్రగతి పదంలో నడుస్తుందని, అందుకు మొత్తం ప్రజలందరూ సహకరించాలని, అదేవిధంగా చూసుకున్నట్టు కనుక స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏదైతే స్టాల్స్ ఏర్పాటు చేశారో స్టాల్స్ ను కూడా పరిశీలిస్తూ, అదేవిధంగా ఎవరైతే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వచ్చిన అవార్డులకు సంబంధించి అయితే మాత్రం అందరికి కూడా అభినందనలు తెలియజేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో రాష్ట్రం ఖచ్చితంగా ముందంజలో ఉంటుందంటే కూడా మాత్రం ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కాజీపేట రైల్వే కోచ్ను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. కీర్తి, వరంగల్లో ఈరోజు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, కిషన్ రెడ్డి పర్యటించారు. సుమారు దశాబ్దాల పోరాట ఫలితంగా ఈ యొక్క ఓరుగల్లు ప్రజలైతే ఆ చిరకాల వాంఛ తీరుతుందని అయితే చెప్పక తప్పట్లేదు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలని సుమారు 40 సంవత్సరాలకు పైగా పోరాటాలు అయితే చేశారు. ఈ యొక్క పోరాటాల ఫలితంగా ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మారినా ప్రజల పోరాటం అయితే కొనసాగింది. చివరికైతే 2023లో కేంద్రం నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే కోచ్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్ దీనికి సంబంధించి అయితే శంకుస్థాపన చేశారు. చాకచక్యంగా అయితే ఈ యొక్క పనులైతే పూర్తయ్యాయి. సుమారు అంటే 165 ఎకరాల్లో ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పనులైతే పూర్తయ్యాయి. సుమారు 80% అయితే ఈ యొక్క పనులైతే పూర్తయ్యాయి. 2026 మార్చి వరకు అయితే పూర్తిగా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రైళ్లకు సంబంధించిన వాటి అయితే పూర్తి అయి మళ్ళీ పట్టాలెక్కే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా ఈ యొక్క గతంలో పివి నరసింహారావు కూడా కోచ్ ఫ్యాక్టరీ విషయంలో చాలాసార్లు మాట్లాడాడు. ఖచ్చితంగా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వరంగల్ ప్రజల చిరకాల వాంఛనైతే తీర్చేందుకైతే ఖచ్చితంగా సిద్ధపడి ఖచ్చితంగా ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీకి సుమారు 700 కోట్ల నిధులతోటైతే కోచ్ ఫ్యాక్టరీ అయితే నిర్మించారు. అక్కడ ఉన్న రైతులకు కూడా 165 ఎకరాల రైతులైతే వారు వ్యవసాయం చేసుకునే యొక్క భూముల్లో రైతులకు కూడా దానికి సంబంధించి సుమారు ఎకరానికి 8 లక్షలు అయితే చెల్లుబాటు చెల్లించారు. వారికి ఉపాధి అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పించాలని రైతులు కూడా ఈరోజు నేరుగా కేంద్ర మంత్రిని అయితే కలిశారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంతో మేము చర్చించి ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు అయితే ఖచ్చితంగా మీకు కల్పించేందుకైతే సిద్ధంగా ఉన్నాం. భూములు కోల్పోయిన వారికి అదేవిధంగా అక్కడ సుమారు 3000 మంది అయితే ఆ యొక్క పనులు నిర్వహించేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగానైతే సుమారు 10,000 మందికి అయితే ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. వరంగల్ నగరం అయితే పెద్ద ఎత్తున హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున నగర అభివృద్ధికి అయితే మేము టెక్స్టైల్ పార్కు అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా త్వరలో రాబోతుంది. ఖచ్చితంగా వరంగల్ ప్రజలైతే కేంద్ర ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల సహకారం కూడా అవసరం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో సహాయ సహకారాలు తీసుకొని ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ అయితే పనులు పూర్తి చేసేందుకైతే అవకాశం మనకు స్పష్టంగా కనబడుతుంది. 2026లో ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ అయితే అందుబాటులోకి వచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అయితే కల్పించేందుకైతే కేంద్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తుందని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్. కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో మల్కాజ్గిరిలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. ఇటీవల ఇరు పార్టీల ఘర్షణలో గాయపడిన బీఆర్ఎస్ నాయకులను కేటీఆర్ పరామర్శించారు. తమను వేధిస్తున్న ప్రతి ఒక్కరి పేరు రాసి పెట్టాలని కేటీఆర్ కార్యకర్తలకు చెప్పారు. అధికారంలోకి రాగానే వడ్డీతో సహా ఇచ్చేస్తామని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్త జోలికొస్తే బిడ్డ ఈసారి డైరెక్ట్గానే అటాక్ చేస్తామని మైనంపల్లి వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ జీవితంలో ముఖ్యమంత్రి కాలేడని ఎద్దేవా చేశారు. దీంతో సవాళ్లు ప్రతి సవాళ్లకు మల్కాజ్గిరి రాజకీయాలు హీటెక్కాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి.
ఎస్ మానస, కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య తారాస్థాయికి చేరుతుంది ఈ గొడవ అని చెప్పొచ్చు. ఇటీవల జరిగినటువంటి ఒక ఘర్షణకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు పలువురు గాయపడినటువంటి నేపథ్యంలో ఇవాళ కేటీఆర్ కూడా వారిని పరామర్శించారు. పరామర్శించినటువంటి అనంతరం పూర్తిలో పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఇలా బాధ్యత రాహిత్యంగా పాల్పడమైనటువంటి వాదన తెర మీద తీసుకొచ్చారు. అదే సందర్భంలో తాము అధికారం కోల్పోయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదని, అదే సందర్భంలో అధికార పార్టీ అండదండలు చూసుకొని విర్రవగుతున్నటువంటి ఎవరైనా సరే ఏసీపీ కావచ్చు, డీసీపీతో పాటు సిఐ, ఎస్ఐ ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారైనా సరే, మరోవైపు ఇటు పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది అధికార పార్టీకి సంబంధించిన మరికొంతమంది లీడర్లు అయినా సరే ప్రతి ఒక్కరి పేరు రాసి పెట్టుకోవాలి. తాము తిరిగి రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తామని కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఈ అంశానికి సంబంధించి మైనంపల్లి ఎవరైతే మాజీ మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు కూడా వాళ్ళు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో షాడో సీఎం గా కేటీఆర్ వ్యవహరించారని, అదే సందర్భంలో కేసీఆర్ ఒంటెత్తు పోకడలకు సంబంధించి కావచ్చు, మరో ఇతర అంశాలకు సంబంధించి కేటీఆర్ నైతిక బాధ్యత వహించాలని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అదే అంశానికి సంబంధించి షాడో సీఎం గా వ్యవహరించినటువంటి కేటీఆర్ పూర్తి స్థాయిలో తన వైఖరిని అవలంబించారని, అదే సమయంలో బీఆర్ఎస్ పాలనలో ఒరిగింది ఏమీ లేదంటూ కాంగ్రెస్ పాలనతో అభివృద్ధి సాధ్యమని మరికొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్త జోలికి వచ్చినా సరే, కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు మరికొంతమంది లీడర్ల జోలికి ఎవరైనా సరే తాటా తీస్తామని, అదే సందర్భంలో ఒకవేళ ఈసారి డైరెక్ట్ అటాక్ ఉండబోతుంది, ఇండైరెక్ట్ అటాక్ చేయడం డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ చూసుకుంటామని సవాళ్ళకు ప్రతి సవాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అంశానికి సంబంధించి మల్కాజ్గిరి కేంద్రంగా అయితే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వారు వన్ సైడ్ గా నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సవాళ్లతో పాటు ప్రతి సవాళ్ళు వినిపిస్తున్నాయి. మనకు ప్రతి కౌంటర్ వేసినటువంటి నేపథ్యంలో మల్కాజ్గిరిలో మాత్రం పొలిటికల్ హీట్ పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మానస. ఓకే, థ్యాంక్ యూ రాజు.